to look into his word. దేవుని వాక్యాన్ని చూడడానికి తిరిగి మనము దేవుని సన్నిధికి చేరి వచ్చాం. We have been talking about vision, ministry and prayer. దర్శనముల గురించి, పరిచర్యను గురించి, ప్రార్థనను గురించి ఈ దినాల్లో మనం వింటూ ఉన్నాం. So we will continue our meditation tonight also. ఈ రాత్రి వేళ కూడా మన ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. We were focusing on Isaiah chapter 6, a chapter of vision. దర్శనమును గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయములో మన గమనాన్ని మనం ఉంచుతూ వచ్చాం. We saw that there are three types of visions there. అక్కడ 3 విధాలైనటువంటి దర్శనాలు ఉన్నట్లుగా మనము గమనించాం. A vision of who God is. దేవుడు ఏమై ఉన్నాడో దానిని గురించిన దర్శనం. A vision of who he is, that is Isaiah. యెషయా తాను ఏమై ఉన్నాడో దానిని గురించిన దర్శనం. And a vision of the people around. తన చుట్టూ ఉన్న ప్రజలు వారు ఏమై ఉన్నారో దానిని గురించిన దర్శనం. It is an upward vision, inward vision and outward vision. పై సంబంధమైనటువంటి దర్శనం, అంతరంగ సంబంధమైన దర్శనం, అలాగే బాహ్య సంబంధమైన దర్శనం. We focused mainly on the first vision last night. గత రాత్రి ప్రాముఖ్యంగా మొదటి దర్శనం మీద ఎక్కువగా మన గమనాన్ని ఉంచాం. Isaiah in his vision saw the Lord as one sitting on the throne as the sovereign of the universe. యెషయా తన దర్శనములో ప్రభువు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లుగా, ఆయన ఈ లోకమంతటికి సార్వభౌముడుగా ఆ దర్శనములో చూశాడు. As one having all authority. సమస్తము మీద అధికారము కలిగిన వాని వలె ఆ ప్రభువును దర్శనములో యెషయా చూశాడు. And in verse 3, Isaiah saw him as a holy God. 6వ అధ్యాయం 3వ వచనంలో యెషయా ఆ ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు అని దర్శనములో చూశాడు. Again in the same verse, he saw him as a glorious God. అదే వచనంలో మరలా అతడు మహిమ కలిగిన దేవుడు అనే సంగతిని కూడా ఆ దర్శనములో చూశాడు. And when he had that vision of God, that led him to a vision of himself. ఆ దేవుని యొక్క గంభీరమైన దర్శనాన్ని తన జీవితంలో తాను చూచినప్పుడు తన అంతరంగాన్ని, తన యొక్క దర్శనం ఏమైందో చూచుకోవడానికి ఆ దర్శనము అతని నడిపించింది. And he confesses, I am a man of unclean lips, woe unto me. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో నాకు శ్రమ అని తాను అంగీకరించినట్లుగా లేక ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And we saw from various passages in the scriptures that all those who have seen God have been gripped by the thought of their own sin and their own unworthiness. లేఖనాల్లో మనము చాలా సంగతులు చూచాం. ఎవరైతే దేవుని యొక్క దర్శనాన్ని స్పష్టంగా చూస్తారో అప్పుడు వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారిలో ఉన్నటువంటి అపవిత్రత వారికి కనబడుతూ ఉంది. When Job had a confrontation with God, that is what happened to Job in Job chapter 42. యోబు కూడా దేవుని యొక్క దర్శనాన్ని చూచినప్పుడు తన జీవితంలో కూడా అదే సంభవించింది. ఆ సంగతిని యోబు గ్రంథం 42వ అధ్యాయములో మనం చూస్తాం. In Luke chapter 5, when Peter had a confrontation with the Lord, he said, I am a sinful man, depart from me. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు ప్రభువుతో సంభాషణ చేస్తున్నప్పుడు అతడు అన్నాడు, నేను పాపాత్ముడైన వ్యక్తిని, నా నుండి వెళ్ళిపోము అని పేతురు సంబోధించాడు. In the Acts of the Apostles, when Saul of Tarsus had a vision of the Lord, he fell down. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో తార్సు వాడైన సౌలు
ప్రభు యొక్క దర్శనాన్ని చూచినప్పుడు అతడు నేలకు పడిపోయాడు. In Revelation chapter 1, when John had a vision of the risen Lord, he also fell as if he was dead. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను ప్రభు యొక్క దర్శనాన్ని చూచినప్పుడు అతడు చచ్చిన వారి వలె పడిపోయాడు. So we see everywhere the same thing. అందుచేత లేఖనాల్లో ప్రతి చోట కూడా ప్రభు దర్శనాన్ని వారు చూచినప్పుడు అదే సంగతి వారి మధ్య సంభవించడం మనం Here is a గమనిస్తాం. great spiritual principle that we need to understand. ఇక్కడ గొప్ప ఆత్మీయమైనటువంటి నియమము లేక పాఠం ఉన్నది. దానిని మనం అర్థం చేసుకోవాలి. The closer you get to God, the clearer you will see your unworthiness and sinfulness. దేవునికి ఎంత సమీపముగా నీవు చేరి వస్తావో అంత ఎక్కువగా నీలో ఉన్న అయోగ్యత, అనర్హత అనే దానిని నీవు గమనించగలుగుతావు. Our sinfulness becomes clearer and clearer as we get closer to God. మన యొక్క పాపము, అవిధేయత ఎప్పుడు స్పష్టంగా కనబడుతుందంటే మనము దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు లేక సమీపముగా వచ్చినప్పుడు స్పష్టంగా మన అవిధేయతలు కనబడతాయి. How do we know that we are growing spiritually? ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము అని ఎలాగూ మనం ఎరుగుదాం? Ability to see our own unChristlikeness and ability to judge ourselves is a mark of spiritual growth. మన యొక్క ఆత్మీయ స్థితిని గుర్తించే సామర్థ్యం, మన యొక్క బలహీనతలను, అవిధేయతలను గుర్తించే సామర్థ్యం, అదే మన ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనడానికి సూచన. A person who grows spiritually, a person who progresses in his spiritual life, he will see his own sinfulness more and more as days go by. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అతడు తనలో ఉన్నటువంటి పాపాన్ని గమనిస్తాడు. అనగా దినములు జరుగుతూ ఉండగా తనలో ఉన్న అవిధేయతను అతడు గమనిస్తాడు. How do we know if God is pleased with our life? మన జీవితాల ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు అని ఎలాగూ మనం ఎరుగుదాం? What is the sign of God's approval? దేవుడు మనలను అంగీకరిస్తున్నాడు అనడానికి సూచన ఏంటి? Many people think that when God blesses them materially, that means God is very happy with their life. అనేక మంది ఏమనుకుంటారంటే దేవుడు వారిని భౌతిక సంబంధమైన వస్తువులతో ఆశీర్వదించినప్పుడు వారి విషయమై దేవుడు బహుగా సంతోషిస్తున్నాడు అని వారు అనుకుంటారు. Well, if that is the case, there are so many rich people in the world who are atheists. Does it mean that God is happy with their life? అది నిజంగా దేవుడు సంతోషిస్తున్నాడు అనే అర్థమైతే లోకములో ధనవంతులైన వారు, మంచి మంచి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఉన్నారు. So that's a wrong conclusion. వారి విషయమై దేవుడు సంతోషిస్తున్నాడని కాదు. If I get more and more light on my uncleanness and unChristlikeness, and I'm able to judge it, that is the unmistakable mark of God's approval of my life. నేను ఎంత ఎక్కువగా నాలో ఉన్న అవిధేయతను, పాపమును గుర్తిస్తానో, ఎంత ఎక్కువగా నేను క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడలేదు అనే సంగతిని గమనిస్తానో, అదే దాని విషయమై దేవుడు బహుగా సంతోషించేవాడుగా ఉన్నాడు. Is that happening in our life? నిజంగా మన జీవితాల్లో జరుగుతూ ఉందా? Are we able to see our own failures and sins more and more clearly as days go by? దినములు జరుగుతూ ఉండగా మనలో ఉన్నటువంటి పాపాలను, అవిధేయతలను స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నామా? Are we able to see how far we are falling short of Christ's standards in our life? మన జీవితంలో
క్రీస్తు నియమించినటువంటి ఆ స్థానము నుండి ఎంతగా మనము దిగజారిపోతున్నామో, పతనమైపోతున్నామో దాన్ని Do we get గమనించగలం. more and more? Do we get more and more light on our unchristlikeness? క్రీస్తు స్వారూప్యములో మనము లేము అనే దాని విషయమై ఎక్కువగా అవగాహన మనం కలిగి ఉంటున్నామా? Are we able to mourn over our failures and cry unto God for a higher standard of life? మనలో ఉన్న లోపాలను, ఓటములను గుర్తించిన వారమై ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించడానికి దాని కొరకై మనం మొరపెడుతూ ఉన్నామా? That shows that God is pleased with your life. అది ఏమి తెలియచేస్తుందంటే దేవుడు నీ జీవితం విషయమై ఆయన సంతోషిస్తున్నాడు అని తెలియచేస్తుంది. So we need not only a vision of God, we need a vision of ourselves. కేవలం దేవుని యొక్క దర్శనాన్ని మనము చూడడం మాత్రమే కాదు, మనలను గురించిన దర్శనాన్ని కూడా మనము చూడగలగాలి. Thirdly, we need a vision of the people around us to whom we minister. ఆ తర్వాత మనము ఎవరి మధ్య అయితే పరిచర్య చేస్తున్నామో ఆ ప్రజలను గురించిన దర్శనము కూడా మనం కలిగి ఉండాలి. Isaiah saw that they were people with unclean lips. యెషయా తన చుట్టూ ఉన్న ప్రజలు కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వారు అని ఆ దర్శనంలో చూచాడు. That means he saw people as men and women living in sin. దాని అర్థం ఏంటంటే అతడు ప్రజలను చూచినప్పుడు ఆ స్త్రీ పురుషులందరూ కూడా వారు పాపములో జీవిస్తూ ఉన్నారు. A clear vision of the people around is an essential factor in our ministry. ప్రజలను గురించిన స్పష్టమైన దర్శనాన్ని కలిగి ఉండడము అనేది మన సేవా జీవితంలో చాలా అవసరమైన సంగతిగా ఉన్నది. Let us see how the Lord Jesus saw the people around him. యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్న ప్రజలను ఏ రీతిగా చూశాడో ఒకసారి మనం గమనిద్దాం. Matthew chapter 9 and verse 36. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. When he saw the multitudes, he was moved with compassion on them because they fainted and were scattered abroad as sheep having no shepherd. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి. The Lord had compassion on the people around him. తన చుట్టూ ఉన్న ప్రజల మీద ప్రభువు కనికరము చూపిస్తున్నాడు. Because he saw them as tired and scattered as sheep having no shepherd. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండడం ఆయన గమనించాడు. Do we see people like that? అలాగూ ప్రజలను మనం చూస్తూ ఉన్నామా? Do we have the same vision that Jesus had about the multitude? సమూహములను గురించి ప్రభువు కలిగినటువంటి ఆ దర్శనం లేక ఆ వైఖరి నీవు నేను కూడా కలిగి ఉన్నామా? People who are tired, who are worn out, who have all sorts of problems, who are heavy laden, who are laboring. మన చుట్టూ ఉన్న ప్రజలు వారు భారముతో ప్రయాసతో పాపమును మోస్తూ అలసిన వారై కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు. అలాంటి ప్రజల విషయమైన దర్శనం. If we get a clear vision of the people around, we will become conscious of the seriousness of our ministry. మన చుట్టూ ఉన్న ప్రజలను గురించిన స్పష్టమైన దర్శనాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మన పరిచర్య విషయంలో ఎలాగో వారి మధ్య పరిచర్య చేయాలో దాని విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి వివేకము కలిగి పరిచర్య చేస్తాం. Look at the people around you. నీ చుట్టూ ఉన్న ప్రజలను మీరు చూడండి. People are going through all sorts of problems. ప్రజలు అన్ని రకాలైన సమస్యలు గుండా వెళుతూ ఉన్నారు. There are many who are slaves to sin. కొద్దిమంది పాపానికి బానిసలుగా ఉన్నారు. Some have family problems. కొద్దిమంది కుటుంబ సమస్యలు కలిగి ఉన్నారు. Some are affected with terminal illness, terrible diseases. కొంతమంది ఏమో భయంకరమైన అనారోగ్యతలకు గురైపోయారు. Some have lost their dear ones.
కొద్దిమంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. Some have problems in their marriage. కొంతమంది వారి వివాహాల్లో సమస్యలను కలిగి ఉన్నారు. Some have problems with their children. అనేక మంది తమ పిల్లల విషయమై సమస్యలు కలిగి ఉన్నారు. All sorts of problems faced by people around us. మన చుట్టూ ఉన్న ప్రజలు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. Do we have a clear vision of the people to whom we minister? Do we know what they are passing through? మనం ఏ ప్రజల మధ్య అయితే పరిచర్య చేస్తున్నామో ఆ ప్రజలు ఎలాంటి సమస్యలు గుండా వెళుతున్నారో వారిని వారి సమస్యలను మనము ఎరిగిన వారంగా ఉన్నామా? If 100 people are sitting in front of you, ఒకవేళ నీ ముందు 100 మంది ప్రజలు కూర్చొని ఉంటే they are like 100 volcanoes burning within, about to erupt at any time. ఏ సమయములైనా ఆరిపోవడానికి వారు వెలుగుతున్నటువంటి క్రొవ్వొత్తులుగా నీ ముందు ఉన్నారు. If you are conscious of that, you will pray, wait upon the Lord, receive a message from the Lord before you minister to them. అలాంటి సంగతిని నీవు గమనించినప్పుడు వారికి నీవు పరిచర్య చేయక ముందు ప్రభువు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి వారి మధ్య పరిచర్య చేస్తావు. Because you are dealing with people, hurting people. You are dealing with people with all sorts of pain and problems. ఎందుకంటే నీవు ఎలాంటి ప్రజలతో వ్యవహరిస్తున్నావు లేక వర్తమానం అందిస్తున్నావు అంటే కొద్దిమంది గాయపడినటువంటి వారు, కొద్దిమంది బాధపడుతున్నటువంటి వారు, అన్ని రకాల సమస్యలు కలిగిన వారితో నీవు వ్యవహరిస్తూ ఉన్నావు. I wonder how many ministers have this consciousness when they minister to the people. ఎంతమంది పరిచారకులు లేక ఉపదేశకులు తమ ఎదుట ఉన్న ప్రజలకు ఉపదేశాన్ని అందించేటప్పుడు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారు? నాకైతే నిజంగా ఈ విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది. Very often in our preaching, in our ministry, we try to impress upon people. అనేక పర్యాయాలు మన పరిచర్యలో మన సందేశం అందించడంలో ప్రజలను ఆకర్షించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. We try to show them how wise and scholarly we are. మనం ఎంత తెలివి కలిగిన వారమో, ఎంత జ్ఞానం కలిగిన వారమో దానిని తెలియచేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. And we want to surprise them with our new points. కొత్త సంగతులు చెప్పుట ద్వారా ఆ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయాలి అని మనం అనుకుంటాం. We want them to say, wow, that was a wonderful message. వారు ఉపదేశకులు ఏమి ఆశిస్తారంటే వినేవారు అబ్బా ఎంత మంచి సందేశం అని చెప్పాలని ఆశిస్తారు. But were they helped in their problems? అయితే మనం అందించిన సందేశం వారి సమస్యల్లో వారికి సహాయపడిందా? Did they get comfort and consolation in their troubles? వారి సమస్యలలో లేక వారి బాధలలో ఆదరణను సమాధానాన్ని వారు పొందగలిగారా? No. లేదు. After listening to us for 1 hour, they go home just as they came in with all their problems and their worries, and they were not helped in any way. ఒక గంట సమయం వర్తమానం విన్న తర్వాత కూడా వారు ఎలాంటి సమస్యలతో, బాధలతో, కష్టాలతో దేవుని సన్నిధికి వచ్చారో అలాంటి సమస్యలతోనే వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ వర్తమానం ఏ విధానములో కూడా సహాయపడలేదు. But the ministers go home happy that they were able to deliver a wonderful message. అయితే వర్తమానికులు లేక ఉపదేశకులు వారు చాలా చక్కని వర్తమానం అందించామనే ఆనందముతో తిరిగి వారి గృహాలకు వెళ్ళిపోతారు. That is the condition of Christian ministry today in many places. ఈ దినాలలో అనేక స్థలాలలో క్రైస్తవ పరిచర్య పరిస్థితి ఈ రీతిగానే ఉంది. Ministers lack a vision of the real condition of the people around them. తన చుట్టూ ఉన్న ప్రజల యొక్క నిజమైన పరిస్థితి ఏమై ఉన్నదో దాని గురించిన దర్శనాన్ని అనేక మంది ఉపదేశకులు, వర్తమానికులు లేక పరిచారకులు కలిగి లేరు.
We read in the scriptures, where there is no vision, people perish. లేఖనాల్లో మనం చదువుతున్నాం, దర్శనము లేనప్పుడు ఆ ప్రజలు నశిస్తారు. We need to pray that God might give us his compassion concerning the people who were scattered without a shepherd. అందుకొరకై మనం ప్రార్థన చేయాలి. దేవా, కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయిన, అలసిపోయిన, సొమ్మసిల్లిన ఈ ప్రజలను ఆదరించడానికి, వారికి సమాధానం కలిగించడానికి నాకు సహాయం చేయని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. We all know of David Livingstone, who went to Africa. ఆఫ్రికా దేశానికి వెళ్ళిన లేక ఖండానికి వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ గురించి మనందరికి బాగా తెలుసు. When he saw Africa from a distance, he wrote this. ఆఫ్రికాను దూర ప్రాంతము నుండి అతడు చూచినప్పుడు ఈ సంగతి వ్రాసాడు. The smoke of 1,000 villages rising up to the sky in the morning sun has burned within my heart. వేల మంది ప్రజలు పొగలాగా వారు ఎగురుతున్నప్పుడు, అదిగో వారి విషయమై ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యకాంతి నా హృదయములో మండుచున్నది అన్నాడు. As smoke ascends from villages, from the homes in villages, in the sunlight, and when I see that sight, that is burning in my heart. గృహాల నుండి లేక ఇంటి నుండి ఆ పొగ అనేది వెళుతూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క వెలుగు ప్రకాశించినట్లుగా అది నా హృదయములో మండుచున్నది అన్నాడు. He had a vision of African villages. ఆఫ్రికాలో ఉన్న గ్రామాల పట్ల అతడు ఒక స్పష్టమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. That is what led him to that continent. ఆ యొక్క ఖండానికి డేవిడ్ లివింగ్స్టన్ ను ఆ యొక్క భారం, ఆ యొక్క దర్శనమే నడిపించింది. Dearly beloved, we also need this vision today. ప్రియమైన వారులారా, మనము కూడా ఈ దినము ఇలాంటి దర్శనాన్ని కలిగి ఉండాలి. We need to have a vision of God. దేవుని యొక్క దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. We need to have a vision of ourselves and see our own unworthiness and unChristlikeness. మనలో గురించిన దర్శనం మనం కలిగి ఉండాలి. అనగా మనలో ఉన్న అయోగ్యతను, క్రీస్తు స్వారూప్యము మనలో లేకపోవడం, వీటన్నిటిని గుర్తించున్నట్లుగా మన గురించిన దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. And we need to have a clear vision of the people around to whom we are ministering. We need to see them as sheep without a shepherd, with all sorts of problems and worries, as broken-hearted men and women. అలాగే మన చుట్టూ ఉన్న ప్రజలను గురించిన దర్శనము కూడా మనము కలిగి ఉండాలి. అనగా ఎవరి మధ్య అయితే మనం పరిచర్య చేస్తున్నామో ఆ ప్రజలు కాపరు లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారు, అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు, వారి హృదయాలు బ్రద్దలైపోయాయి అని వారి గురించిన స్పష్టమైన దర్శనాన్ని మనము కలిగి ఉండాలి. Now let us look at the result of these visions. ఇలాంటి దర్శనాలు కలిగినప్పుడు కలిగిన ఫలితాలు ఏంటో ఇప్పుడు ఆ ఫలితాలను మనం చూద్దాం. This vision produced a deep conviction of sin in Isaiah's life. ఈ యొక్క దర్శనము యెషయా యొక్క జీవితంలో గొప్ప ఒప్పుకోలును, లోతైన ఒప్పుకోలును అది కలిగించింది. He says, "Woe unto me, I am a man of unclean lips." అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అంటూ ఉన్నాడు. So, vision of God and vision of myself and vision of the people produces a deep conviction in our heart. దేవుని యొక్క దర్శనం, అలాగే నన్ను గురించిన దర్శనం, ప్రజలను గురించిన దర్శనం నా జీవితంలో ఒక గొప్ప ఒప్పుకోలును, లోతైన ఒప్పుకోలును అది కలిగిస్తూ ఉంది. And that conviction of sin led to the confession of sin. ఆ హృదయములో ఒప్పింప చేయబడము అనేది దేవుని సన్నిధిలో నా పాపములను ఒప్పుకోవడానికి అది నడిపిస్తూ ఉంది. Look at Isaiah confessing his sin in verse 5. వచనం 5లో యెషయా తన యొక్క పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు.
He says, I am undone, I am wrong. అతను అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటూ ఉన్నాడు. I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అంటూ ఉన్నాడు. He confesses his real condition before God. దేవుని ఎదుట తన యొక్క నిజమైన స్థితిని తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. Oh, this is an area where we have a big problem. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనము సమస్యలు కలిగి ఉన్నాం. We don't want to admit our real condition before God. దేవుని ఎదుట మన నిజమైన స్థితిని మనం ఉంచాలి అనుకోవడం లేదు. We want to present a polished picture of ourselves before God. దేవుని ఎదుట ఒక పాలిష్ చేయబడినటువంటి చిత్రము వలె మనలను మనం కనపరుచుకోవాలి అనుకుంటూ ఉన్నాం. But that is not what God wants. కానీ దేవుడు దానిని కోరుకోవడం లేదు. You need to confess your real state before God. దేవుని ఎదుట నీ వాస్తవమైన స్థితిని నీవు అంగీకరించాలి. That takes a lot of honesty to do that, and humility also. అది నీవు దేవుని సన్నిధిలో అలాగు చేయడానికి గొప్ప సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. You know, confessing sin is not an easy thing. పాపమును ఒప్పుకోవడము అనేది అంత సులభమైన సంగతి ఏమీ కాదు. We in our human nature, we try to justify our sins as far as possible. మన మానవుని యొక్క స్వభావముతో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనము చేసిన పాపములను అవిధేయతలను మనము న్యాయమైనవిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. That's what Adam did in the Garden of Eden. ఆదాము అదే చేశాడు కదా. She is responsible. ఏదెను తోటలో ఆదాము అదే చేశాడు. ఆమె బాధ్యురాలు, ఆమె అలాగు చేసిందని ఆదాము చెప్పాడు. In our day-to-day life, the same thing happens. మన అనుదిన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. I got angry because he said that. నా కోపం వచ్చింది ఎందుకంటే అతడు అలాగూ చెప్పాడు అంటాడు. I shouted at my wife because she was wrong. నేను నా భార్య మీద కోపపడ్డాను ఎందుకంటే ఆమె ఆ పొరపాటు చేసింది. Very often we are not honest before God in acknowledging our real condition. అనేక పర్యాయాలు మన నిజమైన స్థితిని గుర్తించడంలో దేవుని ఎదుట మనము నిజమైన వారముగా ఉండడం లేదు. God is not looking for perfection overnight. God is looking for honesty. ఒక్క రాత్రిలో మీరు సంపూర్ణుడు కావాలని ప్రభు చూడటం లేదు, కానీ మీరు యథార్థత కలిగి ఉండాలి అని ప్రభు గమనిస్తూ ఉన్నాడు. We must be humble enough and honest enough to acknowledge our real condition before God. దేవుని ఎదుట మన నిజమైన స్థితి ఏమై ఉన్నదో దాన్ని గుర్తించడానికి మనము ప్రయాసపడాలి, లేక ప్రయత్నం చేయాలి. We must be willing to acknowledge our failures. మన ఓచములను మనం అంగీకరించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. William MacDonald, that great man of God, commentator, has given a good definition for confession. విలియం మెక్డొనాల్డ్ గొప్ప వ్యాఖ్యానకర్త, ఆయన ఒప్పుకోలును గురించి ఒక మంచి నిర్వచనాన్ని తెలియజేశాడు. Confession is taking sides with God against myself. I take sides with God against myself. ఒప్పుకోవడము అంటే నా మీద దేవుని దృష్టిని తీసుకొని రావడము అన్నాడు. I stand with God, look at myself and say, hey, you are wrong. దేవునితో నేను నిలబడి నన్ను నేను చూచుకుంటూ నాతో చెప్పుకుంటాను, ఓ నువ్వు తప్పు చేశావు. We always want to point at others and say, hey, you are wrong. అనేక పర్యాయాలు మనం ఇతరుల మీద నేరస్థాపన చేయాలనుకుంటాం, నువ్వు తప్పు చేశావంటూ ఉంటాం. Confession is I point my finger at myself and say, you are wrong. That is confession. ఒప్పుకోవడం అంటే ఏంటంటే
నా పట్ల నేనే వేలును చూపించి నీవు తప్పు చేస్తున్నావు అని చెప్పుకోవడమే నిజమైన ఒప్పుకోలు. The literal meaning of the word confession is say the same thing. That is the meaning. ఒప్పుకోవడము అనే దానికి అక్షరార్థమైన అర్థం ఏంటంటే అదే విషయాన్ని చెప్పడం. What God says, I also say. దేవుడు ఏమి తెలియచేశాడో నేను కూడా దాన్ని తెలియచేస్తాను. That is confession. అదే ఒప్పుకోవడం అంటే. When God says you have sinned, I say, well, Lord, that's my weakness. దేవుడు నీవు పాపము చేశావు అని అన్నప్పుడు ఆ యెషయా అది నా బలహీనత అని అనడం లేదు. We don't say what God says. We say something else. దేవుడు చెప్పిన దాన్ని మనం చెప్పం, కానీ దానికి బదులుగా వేరే సంగతిని మనం చెప్తూ ఉంటాం. We try to fool ourselves and we try to fool God. మనలను మనం వెర్రివారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో దేవుని కూడా వెర్రివాణినిగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. If you get angry the wrong way, the Spirit of God says, hey, you have sinned. సరికాని విధానములో నువ్వేదైనా కోపపడితే వెంటనే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇదిగో నీవు పాపం చేశావని. Then what do we say? అప్పుడు నువ్వేమంటావు? Oh, it runs in the family. Everyone in my family, everyone is short-tempered. I got this from my grandfather. నువ్వేమంటావంటే మా కుటుంబంలో అందరూ కూడా త్వరగా కోపపడే అలవాటును కలిగిన వారు, కాబట్టి వంశ పారంపర్యంగా మా తాతల నుండి ఈ అలవాటు వచ్చిందని అంటావు. That is not confession. That is narrating family history. అది ఒప్పుకోవడం కాదు, అది కుటుంబ చరిత్రను నీవు అల్లడం, కట్టడం. 1 John 1:9 does not say if you narrate your family history, the Lord will forgive you. It doesn't say that. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు తప్పు చేసినప్పుడు నీ కుటుంబ చరిత్రను నీవు అల్లినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు అని వ్రాయబడలేదు. It says if we confess our sins, he is faithful and just to forgive. అక్కడ ఏమి వ్రాయబడిందంటే నీ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన నీ పాపములను క్షమిస్తాడు అని వ్రాయబడింది. So let us become honest enough before God to confess our failures. అందుచేత దేవుని ఎదుట మన లోపాలను, ఓటములను ఒప్పుకోవడానికి యథార్థత కలిగి ఉందా? So the first result of vision is conviction of sin. ఆ దర్శనము చూచుట ద్వారా కలిగిన మొదటి ఫలితం ఏంటంటే తన యొక్క పాపమును ఒప్పింప చేయబడ్డాడు, ఒప్పుకున్నాడు. And the second result is confession of sin. రెండవది ఒప్పింప చేయబడ్డాడు మొదటిది, రెండవది తాను ఒప్పుకుంటూ ఉన్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు. And the third result is cleansing. మూడవది తను తాను పవిత్రపరచుకుంటూ ఉన్నాడు. We read that in verse 7. వచనం 8లో ఆ సంగతిని మనం చదువుతాం. In verse 6 it says, then flew one of the seraphims, having a live coal in his hand, which he had taken with the tongs from off the altar, and he laid it upon my mouth and said, lo, this hath touched thy lips, and thine iniquity is taken away, and thy sin is purged. 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతూ ఉన్నాం. అప్పుడు ఆ శరాఫులలో ఉన్నప్పుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. See, there is immediate response from God's side for cleansing you when you confess. నీవు నీ పాపములను ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు వెంటనే దేవుని నుండి స్పందన లభిస్తూ ఉంది. One of the seraphims flew and came to me. శరాఫుల్లో ఒకడు నా యొద్దకు వచ్చాడు. Quick action, flew and came to me. వెంటనే అతడు ఎగిరి నా యొద్దకు వచ్చాడు అంటే చాలా త్వరగా జరిగినటువంటి క్రియ. So if you confess your sins, the Lord is faithful and just to cleanse you. ప్రభు ఎదుట నీ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు
ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, వెంటనే ఆయన క్షమిస్తాడు. The Lord will cleanse us with his live coal if we confess our sins. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ప్రభువు తన యొక్క నిప్పుతో ఆయన మన పాపములను పరిశుద్ధపరుస్తాడు. And what is the next thing we read in verse 8? వచనం 8లో చూడండి. It is consecration. Consecration. అభిషేకించబడడం. He says, "Here am I, Lord, send me." ఇక్కడ అన్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము అంటూ ఉన్నాడు. He consecrates himself to serve the Lord. ప్రభువుని సేవించడానికి తన్ను తాను ప్రభువుకి సమర్పించుకుంటూ ఉన్నాడు, లేక పరిశుద్ధంగా అప్పగించుకుంటూ ఉన్నాడు. See, consecration is voluntary. The Lord is not forcing him to do that. The Lord is not saying, "You go." The Lord only asks who will go, and the consecration came voluntarily. ప్రభువు తన పని కొరకై, తన పరిచర్య చేయడానికై నీవు వెళ్ళు అని యెషయాతో చెప్పలేదు. ఎవరిని పంపేదను అన్నప్పుడు ఈ సమర్పణ అనేది, ప్రభువు పనికి అప్పగించుకోవడం అనేది స్వచ్ఛందంగా కలిగిందే కానీ బలవంతంగా చేయబడినది కాదు. He commits himself to go on God's mission. దేవుని దర్శనము ప్రకారముగా వెళ్ళడానికి తన్ను తాను దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. He consecrates his life to the Lord. తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తూ పరిశుద్ధంగా అప్పగించుకుంటూ ఉన్నాడు. And he says, "Lord, I am available here to obey you." ప్రభువా నీ మాటను అంగీకరించడానికి, నీకు విధేయుడిగా ఉండడానికి నేను అందుబాటులో ఉన్నాను అంటున్నాడు. You can send me. మీరు నన్ను పంపవచ్చు అంటున్నాడు. He makes a clear commitment. అతడు స్పష్టమైనటువంటి సమర్పణను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. What is commitment or consecration? What's the meaning of that? అప్పగించుకోవడం లేక సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? Giving oneself totally without reservation to someone or something. ఇక దేని మీదైనను, ఏ వ్యక్తికైనను ఎటువంటి అధికారము లేకుండా, మనసు లేకుండా తను తాను సంపూర్ణంగా అప్పగించుకోవడమే. Giving myself totally to something or someone without holding back anything. ఏ వ్యక్తికైనా లేక దేనికైనా తన దగ్గర ఏమీ ఉంచుకోకుండా తన సమస్తాన్ని అప్పగించుకోవడమే సమర్పణ. I mentioned about David Livingstone earlier. దీనికి ముందు డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి నేను తెలియచేశాను. I told you about his vision of Africa. ఆఫ్రికాలో తన యొక్క దర్శనం ఏమైందో దానిని గురించి కూడా నేను తెలియచేశాను. He had to pass through a lot of difficulties. ఆయన ఎన్నో రకాలైన కష్టాల గుండా వెళ్ళవలసి వచ్చింది. And his wife died in Africa. ఆఫ్రికాలో తన భార్య చనిపోయింది. And she was buried there. అక్కడ ఆమె భూస్థాపన చేయబడింది. After the burial, he prayed this prayer. ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత లివింగ్స్టన్ గారు ఇలాగూ ప్రార్థన చేశాడు. My Jesus, my King, my life, my all. నా యేసు, నా రాజు, నా జీవితం నా ప్రభువుకే అని. I again consecrate my life to thee. నా జీవితాన్ని ప్రభువుకు నేను అప్పగించుకుంటూ ఉన్నాను. I will place no value on anything I possess.
or anything I do except in relation to thy kingdom and thy service. నేను దేనికి కూడా విలువను ఇవ్వను. నేను ఏది చేసినా సరే నీ రాజ్యమునకు నీ సేవకు తప్ప ఇక దేనికి కూడా నేను ఏది చేయను అన్నాడు. The death of his wife did not discourage him. తన భార్య యొక్క మరణం అతనిని నిరాశపరచలేదు. A life of hardship and difficulty did not prompt him to go back. కష్టాలతో కూడిన జీవితం, శ్రమలతో కూడిన జీవితం అది ప్రభు యొక్క సేవను విడిచి తిరిగి తన దేశానికి వెళ్ళడానికి అది సహాయపడలేదు. He says, I again consecrate my life to thee. అతను అంటున్నాడు, మరలా నా జీవితాన్ని నీ కొరకు సమర్పించుకుంటాను అంటున్నాడు. So Isaiah says, Lord, I consecrate myself. Here I am, send me. అందుచేత యెషయా ఏమంటున్నాడంటే, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము అంటూ ఉన్నాడు. And then what happened in verse 9? వచనం 9లో ఏమి జరిగిందో చూడండి. We see the Lord commissioning him, saying, go and tell these people. ఇదిగో ప్రభువు అతనికి ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం. నీవు వెళ్ళి ఈ ప్రజలతో ఈ సంగతులు బోధించు అంటూ ఉన్నాడు. That sounds like Matthew 28 and the last passage. ఈ సందర్భం ఎలా ఉందంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగములో ప్రస్తావించినట్లుగా ఉంది. Go into all the world. సర్వలోకమునకు వెళ్ళండి. So what happened as a result of the vision? ఆ దర్శనము చూచినప్పుడు కలిగిన ఫలితము ఎలా ఉంది? First, conviction of sin came. మొట్టమొదట తన పాపములను గురించి ఒప్పింప చేయబడ్డాడు. That led to confession of sin. అది తన పాపములను ఒప్పుకోవడానికి సహాయపడింది. That led to cleansing of sin. ఆ తర్వాత తన పాపములను పరిశుద్ధపరచుకోవడానికి సహాయపడింది. Then came consecration. ఆ తర్వాత తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాడు. Then the Lord commissioned him. అప్పుడు ప్రభువు అతనికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. Only a cleansed person can be commissioned to serve the Lord. ప్రభువుని సేవించడానికి పరిశుద్ధపరచబడిన వ్యక్తి మాత్రమే ఆ పరిచర్య కొరకై ఆజ్ఞాపించబడతాడు. Your ministry will be revived if you are a cleansed person. నీవు పరిశుద్ధపరచబడిన వ్యక్తి అయితే నీ పరిచర్య ఉజ్జీవంగా ఉంటుంది. In verse 9, the Lord clearly tells him what to do. వచనం 9లో తాను ఏమి చేయాలో ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. Go and tell these people. ఈ ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజలతో ఇట్లను అంటున్నాడు. In Acts chapter 9 and verse 6, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో the Lord told Saul of Tarsus, you will be told what you must do. తార్సువాడైన సౌలుతో ప్రభు అంటున్నాడు, నీవు ఏమి చేయాలో అది నీకు తెలియజేయబడుతుంది అన్నాడు. When the Lord commissions us, he tells us what to do and where to go. ప్రభు మనకి ఆజ్ఞాపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో ఆయన మనకి తెలియచేస్తాడు. We don't have to grope in darkness. The Lord speaks to us clearly. మనము చీకటిలో అటు ఇటు తిరగవలసిన అవసరత లేదు. ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. And our business is only to obey what the Lord says. మన పని ఏంటంటే దేవుడు ఏదైతే తెలియచేస్తాడో దానిని మనం అంగీకరించడమే లేక విధేయులమవడమే.
So let us remember these 5 steps in our life. మన జీవితంలో ఈ 5 మెట్లను మనము జ్ఞాపకం ఉంచుకుందాం. Conviction, ఒప్పింప చేయబడడం, confession, ఒప్పుకోవడం, cleansing, పరిశుద్ధపరచుకోవడం, consecration, ప్రభువుకి అప్పగించుకోవడం, and commissioning. చివరిగా ప్రభువు నుండి ఆజ్ఞను పొందడం. So when God gives us a vision, these are the results of that vision. దేవుడు ఒక దర్శనాన్ని మనకిచ్చినప్పుడు ఆ దర్శనము ద్వారా ఇలాంటి ఫలితాలు మనము పొందుకుంటాం. Vision always demands obedience, not just appreciation. దర్శనము అనేది కేవలం అభినందించడమే కాదు గాని ఆ దర్శనము నీవు ఎల్లప్పుడూ విధేయత కలిగి ఉండాలి అని తెలియచేస్తూ ఉంది. God gave Isaiah a vision so that he will obey. In obedience to God, he will go to the people and convey God's message. దేవుడు దర్శనాన్ని యెషయాకు ఎందుకు కనపరిచాడంటే యెషయా దేవునికి విధేయుడై దేవుని మాటకు లోబడి ప్రజల దగ్గరకు వెళ్ళి దేవుని వర్తమానము అందించుట కొరకై దర్శనము బయలుపరచబడింది. Don't worry about how successful you will be, but think about how obedient you are. That's more important. పరిచర్యలో ఎంత విజయాన్ని నీవు సాధించావు అనే దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచన చేయొద్దు కానీ నీవు దేని గురించి ఆలోచన చేయాలంటే పరిచర్యలో ప్రభువు ఆజ్ఞకు ఎంతగా నీవు విధేయుడుగా లోబడి ఉన్నావో దానిని గురించి ఆలోచన చేయాలి. Dear brother, dear sister, has God given you a vision? ప్రేమని సహోదరి సహోదరుడా, దేవుడు మీకు దర్శనాన్ని ఇవ్వగా Have you consecrated yourself to do what the Lord has asked you to do? ప్రభువు నిన్ను ఏమి చేయమని కోరాడో దానిని చేయడానికి నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకున్నావా? Don't worry about becoming a success, but be concerned about being faithful to the call of God. నీ పరిచర్యలో నీ విజయము సాధించడం కొరకై దాని గురించి నీవు చింతించొద్దు గాని ప్రభువు పిలిచిన పిలుపుకు నీవు సంపూర్ణంగా లోబడ్డావా లేదా అనే దాని గురించి నీవు చింతించాలి. And then your ministry will be revived. అప్పుడు అనగా ప్రభువు పిలుపుకు సంపూర్ణంగా నీవు లోబడినప్పుడు నీ పరిచర్య ఉజ్జీవంగా ఉంటుంది. When you take your eyes off success and focus it on faithfulness and obedience, your ministry will be revived. నీ యొక్క దృష్టిని విజయము సాధించుట అనే దాని నుండి మరలి ప్రభువు యొక్క పిలుపుకు నమ్మదగిన వాడువుగా లోబడే ఆ సంగతి గురించి దాని విషయమై నీ దృష్టిని ఉంచితే నీవు ఖచ్చితంగా నీ పరిచర్య ఉజ్జీవంగా ఉంటుంది. I have heard a story like this. ఒక కథను నేను ఈ రీతిగా విన్నాను. God appeared to a man one night and asked him to do something. ఒక రాత్రి వేళ దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమై ఒక పని చేయమని దేవుడు ఆ వ్యక్తిని కోరాడట. God said, you know, there is a huge rock behind your house. You should push that rock every day. దేవుడు ఆ వ్యక్తితో అన్నాడట, మీ ఇంటి వెనక ఒక పెద్ద రాయి ఉంది, ప్రతిరోజు నీవు ఆ రాయిని నెట్టాలి అన్నాడట. So from next morning he began to push that rock. తర్వాత రోజు ఉదయకాలము నుండి అతడు ఆ రాయిని నెట్టడం ఆరంభించాడు, బండని నెట్టడం. Every morning he will use all his strength and push that huge rock. ప్రతిరోజు ఉదయం తన బలమంతా ఉపయోగించి ఆ పెద్ద బండను నెట్టడానికి అతడు ప్రయత్నం చేసేవాడు. But the rock was so huge that it just wouldn't move a bit. అయితే ఆ బండ చాలా పెద్దది, ఇతడు ఎంత బలం ఉపయోగించి నెట్టినా కానీ ఇంచ కూడా అది కదలడం లేదు. He pushed it for several weeks.
అనేక వారాల పాటు అతడు ఆ బండను నెడుతూ వచ్చాడు. Nothing happened, no success. The rod did not move an inch. అయితే ఏమీ సంభవించలేదు. ఆ బండ కనీసం ఒక ఇంచు కూడా ముందుకి కదలలేదు. And this man got discouraged. ఈ వ్యక్తి నిరాశపడిపోయాడు. He told the Lord, Lord, what is this? This is a useless exercise. ప్రభువుతో ఆ వ్యక్తి అన్నాడు, ప్రభువా ఇదేంటి? ఇది నిరుపయోగమైన అభ్యాసము, ఎటువంటి ప్రయోజనం లేదు అన్నాడు. You asked me to push, I'm pushing every day, but it doesn't move an inch. నువ్వు నెట్టమని నన్ను అడిగావు, నేను ప్రతిరోజు ఈ బండను నెడుతున్నాను, కనీసం ఇంచు కూడా అది కదలడం లేదు. Then God told him, అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో అన్నాడు, I did not ask you to move the rock, I only asked you to push the rock. బండను కదిలించమని నేను నీతో చెప్పలేదు గాని బండను నెట్టమని మాత్రమే నేను నీతో చెప్పాను అన్నాడు. That's all I told you. అంతే నేను చెప్పింది, నెట్టమని చెప్పాను అంతే. And you said this is a useless exercise, right? కానీ నువ్వేమంటున్నావు? ఇది నిరుపయోగమైన అభ్యాసం అంటున్నావు. You look at your muscles in your hand and on your legs. నీవు నీ చేతుల్లో ఉన్న సామర్థ్యాన్ని, నీ కాళ్ళల్లో ఉన్న సత్తువును చూస్తూ ఉన్నావు. Haven't they become stronger by pushing every day? ప్రతిరోజు నీ చేతుల యొక్క కండలు కానీ, నీ కాళ్ళ యొక్క సత్తువు కానీ ఆ బండను నెట్టుట ద్వారా అవి సామర్థ్యాన్ని పొందలేదా? He looked at his own body and said, yes, I become stronger. అతడు తన యొక్క సొంత శరీరాన్ని చూచుకొని ప్రభువుతో అంటున్నాడు, అవును నేను చాలా బలవంతుడిని అయిపోయాను. So it is not certain that your efforts may be successful, but it is certain that you will be benefited by obeying God. కొన్నిసార్లు ప్రభువు మాటకు విధేయుడు ఒకటి ద్వారా, లోబడుట ద్వారా నీ పనిలో నీవు ఫలితాన్ని సాధించలేకపోవచ్చు గాని నీ విషయంలో నీవెంతో గొప్ప లాభాన్ని పొందుకుంటావు. If Adoniram Judson, missionary to Burma, had focused on success, he would have left the mission field in a couple of years because it took a long time for him to get his first convert. బర్మాకి మిషనరీగా వెళ్ళిన అడోరామ్ జడ్సన్ గారు ఒకవేళ ఆయన పరిచర్యలో సాధించే విజయము మీద గురి ఉంచి ఉండుంటే ఖచ్చితంగా ఆయన ఆ బర్మాను విడిచిపెట్టి తిరిగి తన స్వదేశానికి వచ్చేవాడు. ఎందుకంటే ఒక ఆత్మను సంపాదించడానికి అతడికి అనేక సంవత్సరాలు పట్టింది. So when Isaiah was cleansed and consecrated, the Lord commissioned him to a great job. యెషయా ప్రభు సన్నిధిలో తను తాను అప్పగించుకున్నప్పుడు ప్రభు గొప్ప బాధ్యతను లేక పనిని యెషయాకి అప్పగించాడు. And the vision resulted in obedience. ఆ యొక్క దర్శనం ఎటువంటి ఫలితాన్ని చూయించిందంటే తాను దేవునికి విధేయుడిగా ఉండడం లేక లోబడడం అనే ఫలితాన్ని సూచించింది. Now in the New Testament sense, how shall we respond to the vision that God gives us? కొత్త నిబంధన ఆధారముగా దేవుడు మనకి దర్శనం ఇచ్చినప్పుడు దాని విషయంలో ఎలాగూ మనం స్పందించాలి? I want to share 4 things with you. మీతో 4 సంగతులు నేను పంచుకోవాలి అనుకుంటున్నాను. And the first thing is pray. మొదటి సంగతి ప్రార్థన చేయడం. In Matthew and Luke, when the Lord saw the people as sheep without a shepherd, he told his disciples to pray that the Lord might send his laborers into his harvest. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను యేసుక్రీస్తు ప్రభువారు కాపరి లేని గొర్రెలుగా ఉన్న ఈ ప్రజలను చూచినప్పుడు తన శిష్యులతో ఏమన్నాడంటే పరలోకము నుండి తండ్రి పనివారిని పంపునట్లుగా మీరు వారి కొరకై ప్రార్థన చేయండి అన్నాడు. In Matthew, the Lord says the harvest is plenty, but the laborers are few. మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు పని కోతెంతో విస్తారంగా ఉంది కానీ పనివారు కొదువుగా ఉన్నారు. But the Lord did not say, therefore you go.
అందుచేత మీరు వెళ్ళండి అని ప్రభువు చెప్పలేదు. What did the Lord say? ప్రభు ఏమంటున్నాడు? Verse 38 of chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో, Pray ye therefore the Lord of the harvest that he will send forth laborers into his harvest. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడి అంటున్నాడు. Yes, we must go, but that's not the first step. మనము పని కొరకై వెళ్ళాలి, కానీ మొదటి మెట్టు అది కాదు. If you see people as sheep without a shepherd, ప్రజలను కాపరి లేని గొర్రెలుగా నీవు చూచినప్పుడు, when you see the harvest is plenty and the laborers are few, కోత విస్తారంగా ఉండి పనివారు కొద్దిగా ఉండడం నీవు చూచినప్పుడు, the first thing the Lord wants you to do is to pray. ప్రభు నీ నుండి కోరుకుంటున్న మొదటి సంగతి ఏంటంటే, లేక నీవు చేయవలసిన మొదటి సంగతి ఏంటంటే, నీవు ప్రార్థన చేయాలి. Is it not something very important? That is why the Lord said like that, right? ఇది ప్రాముఖ్యమైన సంగతిగా నీకు అనిపించడం లేదా? అందుకే ప్రభు దీన్ని తెలియచేశాడు. Pray that he will send forth laborers into his harvest. That's also important. తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకోండి అంటున్నాడు. Prayer plays an important role in the work of the Lord. ప్రభు పనిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తూ ఉంది. You know, prayer is not giving God a new piece of information. Prayer is declaring our dependence on God. ప్రార్థన అనేది నీకేదో కొత్త సంగతులను తెలియచేసేది కాదు, గాని ప్రార్థన అనేది దేవుని మీద నీవు ఆధారపడడాన్ని తెలియచేస్తూ ఉంది. When we act without prayer, we are saying, Lord, I can manage myself. I don't need your help. That's what we are saying. ప్రార్థన లేకుండా మనం పరిచర్యలో ముందుకు సాగుతున్నాము అంటే, ప్రభువుతో మనం ఏమంటున్నామంటే, దేవా నీ సహాయం నాకు అక్కర్లేదు, నేను ఈ పని చేయగలను అని ప్రభువుతో అంటూ ఉన్నా. So the laborers are few. Therefore, first thing you pray. పనివారు కొద్దిగా ఉన్నారు, అందుచేత మొదటి మాట మీరు ప్రార్థన చేయాలి. Look at 1 Peter chapter 4. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, and verse 7. వచనం 7. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 7. But the end of all things is at hand. Be therefore sober and watch unto prayer. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. Because the end is at hand, pray. That's what the Lord is saying. అంతము సమీపముగా ఉన్నది కాబట్టి ప్రార్థన చేయండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. It doesn't say because the end is at hand, you work overtime. That's not what it says. అంతము సమీపముగా ఉన్నది కాబట్టి మీరు రాత్రి పగలు పరిచర్య చేయండి, ప్రయాసపడండి అని ప్రభు చెప్పడం లేదు. Because the end is at hand, there's very little time. The first thing you need to do is to pray. అంతము సమీపముగా ఉన్నది, చాలా కొద్ది కాలమే ఉన్నది కనుక మీరు చేయవలసిన మొదటి సంగతి ఏంటంటే మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. What is the reason for the Lord saying like that? ప్రభు అలాగూ చెప్పడానికి గల కారణం ఏంటి? I think this is the reason. నేను అనుకుంటున్నాను కారణం బహుశా ఇది కావచ్చు. It is only when you pray that you will know where and what work you are supposed to do. నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఎక్కడ పని చేయాలో, ఎలాంటి పని చేయాలో నీకు తెలియచేయబడుతుంది. It is only when you pray that you will realize or discern where you are supposed to do and where you are supposed to work and what you are supposed to do. నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే
నీవు ఎక్కడ పని చేయాలో ఏ పని చేయాలో నీవు గుర్తించగలుగుతావు. Otherwise, you will waste your time by doing 101 things. అలాగూ ప్రార్థన నీవు చేయకపోతే 100 పనులు 101 పని నీవు చేస్తూ నీ కాలాన్ని నీవు వ్యర్థం చేసుకుంటావు. But when you pray, the Lord will direct you and show you what you are supposed to do. అయితే నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు ఏమి చేయాలో ఎక్కడ చేయాలో ప్రభువు నిన్ను నడిపిస్తాడు. I know a brother in Karnataka. కర్ణాటకలో ఒక సహోదరుని నేను ఎరుగుదును. In his part of the in his place there was great persecution. They were, cases were registered against him by anti-Christian people and lot of trouble. ఆయన మీద క్రైస్తవ వ్యతిరేకులు చాలా మంది రకరకాలైన కేసులు పెట్టారు, రకరకాలైన సమస్యలకు ఆయన్ని గురి చేశారు. So he had to by force leave that place. ఆయన బలవంతంగా అతన్ని బంధించారు. Then where to go now? ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? This brother went to a lonely place and prayed for 1 month. ఈ సహోదరుడు ఏకాంత స్థలానికి వెళ్ళి దాదాపు 1 నెల పాటు ప్రార్థన చేశాడు. For 1 month he prayed. 1 నెల పాటు అతడు ప్రార్థన చేశాడు. All alone. ఒంటరిగా ఏకాంతంగా. He was waiting upon the Lord for the Lord's direction. ప్రభు యొక్క నడిపింపు కొరకై అతడు కనిపెడుతూ వచ్చాడు, ఎదురు చూస్తూ వచ్చాడు. Then the Lord led him to a particular place in Karnataka itself. కర్ణాటకలోనే ఒక ప్రత్యేకమైన స్థలానికి దేవుడు ఆ వ్యక్తిని నడిపించాడు. And now there are several churches established. ఇప్పుడు అతని ద్వారా చాలా సంఘాలు స్థాపించబడ్డాయి. I have gone and helped him in his ministry. ఆ స్థలాలకు నేను వెళ్ళి అతని పరిచర్యలో నేను కూడా సహకరించాను. He is not able to handle all of them. There is so many assemblies, so much of work that he is not able to manage. ఇప్పుడు అతని ద్వారా గంభీరమైన పరిచర్య జరిగింది, అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ వ్యక్తి ఆ సంఘాలను చూడలేనంతగా పరిచర్య విస్తరించింది. When I see that, I say, oh, no wonder, because he waited upon the Lord and he is in that place in the will of God. ఆ పరిచర్యను నేను చూచినప్పుడు నేనేమన్నానంటే, దీని విషయంలో మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభు కొరకై అతడు కనిపెట్టాడు, ఎదురు చూచాడు, కాబట్టి ప్రభు అతని ద్వారా ఈ పరిచర్యను జరిగించాడు అని నేను చెప్పాను. So, dear brothers and sisters, before jumping out into the ministry saying, I've got a vision, wait upon the Lord. ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు దర్శనం వచ్చింది కాబట్టి దేవుని పనికి నేను వెళ్ళిపోతానని దేవుని పనికి నీవు దూకక ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టు. In the book of Nehemiah, when Nehemiah got a vision, you know what he did in verse 4? He wept and prayed and fasted for a long time. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను గురించిన దర్శనం అతడికి కలిగినప్పుడు అతడు వెంటనే వెళ్ళిపోలేదు, కానీ అతడు ఉపవాసం ఉండి అనేక దినాలు ప్రార్థన చేశాడు. He did not quickly jump out and say, come on, let's work. అతడు వెంటనే దూకి రండి కలిసి పని చేద్దామని అనలేదు. For a long time he prayed. అనేక దినాలు సుదీర్ఘ కాలం అతడు ప్రార్థన చేశాడు. Let me ask you a simple question. ఒక చిన్న ప్రశ్న నన్ను అడగనివ్వండి. What is the first thing that disciples did after the ascension of the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులు చేసిన మొదటి పని ఏంటి? After the Lord went up into heaven, ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత what is the first thing the disciples did? శిష్యులు చేసిన మొదటి పని ఏంటి? Acts 1 verse 14. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. They gathered together for prayer. Mary's house. వారు ప్రార్థన చేయడానికి సమకూడి వచ్చారు అనే మాట. It was not holding a camp or a conference or
open air preaching after the Lord went. That's not the first thing they do. They gathered together for prayer. ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారు చేసిన మొదటి పని వారేదో సభను కూడికను లేక ఉజ్జీవ సభలను ఏర్పాటు చేయడం కాదు గాని ప్రార్థన చేయడానికి వారు కూడుకున్నారు. If you have a vision, నీకేదైనా దర్శనము కలిగి ఉంటే, and if you want your ministry to be revived, నీ యొక్క పరిచర్య ఉజ్జీవంగా ఉండాలి అని నీవు అనుకుంటే, put prayer first. మొదట ప్రార్థనని నీవు ఉంచు. In prayer you are depending on God. ప్రార్థనలో నీవు దేవుని మీద ఆధారపడతావు. In prayer you are telling God, God, I am helpless, only you can do it. ప్రార్థనలో నీవేమి తెలియచేస్తున్నావంటే, దేవా నేను నిస్సహాయుణ్ణి, కేవలం నీవు మాత్రమే ఈ పని జరిగించగలవు అని తెలియచేస్తున్నావు. A second thing that we read in the New Testament about what you can do, కొత్త నిబంధనలో నీవు ఏమి చేయగలవో దానిని గురించి మనం చదివే రెండవ మాట ఏంటంటే, you can send. Pardon, uncle. You can repeat? send. నీవు You can send పంపగలవు, others. నీవు ఇతరులను పంపగలవు. You know, in Romans chapter 10 and verse 15, రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో it is clearly stated. చాలా స్పష్టంగా ఆ సంగతి ప్రస్తావించబడింది. Read that verse. And how shall they preach except they be sent? ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అనే మాట. You can pray. నీవు ప్రార్థన చేయాలి. You can send others. నీవు ఇతరులను పంపగలగాలి. You can encourage others to go. ఇతరులు వెళ్ళేటట్లుగా నీవు ప్రోత్సహించాలి. That's a great ministry of supporting people from behind. వెనక ఉండి ప్రజలకు సహకరించడం, సహకారులుగా ఉండడం అనేది చాలా గొప్ప పరిచర్య. And the third thing you can do is you can go. నీవు చేయగలిగిన మూడవ పని ఏంటంటే నీవు వెళ్ళవచ్చు, నీవు వెళ్ళగలవు కూడా. Matthew 28:18 is very clear. Go ye therefore. మత్తయి సువార్త 28:18లో చాలా స్పష్టంగా వ్రాయబడింది, నీవు వెళ్ళు అనే మాట. When you pray, the Lord might direct you yourself to go sometimes. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడే కొన్నిసార్లు ఆ పని కొరకై నీవు వెళ్ళడానికి నిన్ను నడిపిస్తాడు. You yourself may be the answer to your own prayer. బహుశా నీకు నీవే నీ సొంత ప్రార్థన విషయమై నీవు అవగాహన కలిగి ఉండాలి. See, who was the answer to Nehemiah's prayer? నెహెమ్యాకు ప్రార్థనకు ఎవరు జవాబిచ్చారు? ఎవరు జవాబుదారులు? Nehemiah himself became the answer because the Lord asked him to go. నెహెమ్యా ప్రార్థనకు నెహెమ్యావే జవాబు అయ్యాడు. దేవుడు నెహెమ్యానే వెళ్ళమని చెప్పాడు. When you pray, sometimes the Lord may ask you yourself to go. నీవు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు నువ్వే వెళ్ళమని ప్రభు నీకు తెలియచేస్తాడు. Sometimes the Lord may ask you to send. కొన్నిసార్లు నిన్ను పాట పాడమని ప్రభు అడుగుతాడు. But if you go, అయితే నీవు వెళితే the Lord promises a lot of things for you. నీ కొరకై దేవుడు అనేక సంగతులు నీకు వాగ్దానం చేస్తాడు. Look at Matthew 28:18. మత్తయి సువార్త 28:18 చూడండి. All authority in heaven and earth is given to me. భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది. So the power, the authority of the Lord will be with you. ప్రభు యొక్క అధికారం అనేది నీతో ఉంటుంది. And in verse 20, Matthew 28:20, it says, Lo, I am with you. మత్తయి సువార్త 28:20లో నేను సదాకాలము మీతో ఉన్నాను. My presence will be with you. నా సన్నిధి మీతో ఉంటుంది. My power will be with you and my presence will be with you. నా శక్తి మీతో ఉంటుంది అనగా నా అధికారం మీతో ఉంటుంది, నా సన్నిధి కూడా మీతో ఉంటుంది.
In Luke chapter 10, when the Lord sent out disciples, లూకా సువార్తలో ప్రభువు శిష్యులతో చెప్పినప్పుడు in verse 7, the Lord says, the laborer వచ్చిన is మేలులో worthy. What does the Lord say? Look at verse 7 of Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రభు ఏమంటున్నాడు శిష్యులతో, 10:7. The laborer is worthy of his hire. Go not from house to house. The Lord gives them instruction, and the Lord says, you will be taken care of. That's what the Lord is saying. ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నా పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు నీ గురించి నేను జాగ్రత్త వహిస్తాను అంటున్నాడు. What you get in the house, you eat and drink that. నీవు ఇంటిలో ఏమి అవసరత కలిగి ఉంటావో దానిని నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. The laborer is worthy of his wages. పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నాడు. In the same chapter, verse 19, it says, last part, nothing shall by any means hurt you. ఇదే అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, last part, ఏ అధికారము బలవంతం మీదను శత్రువులు నిన్ను త్రొక్కకుండా ఉంటారు అంటున్నాడు. So verse 7 talks about the Lord's provision. వచనం 7 ఏమో దేవుడు అనుగ్రహించే వనరులను గురించి ప్రస్తావించబడింది. Verse 19 talks about the Lord's protection. వచనం 19లో ప్రభువు యొక్క భద్రతను గురించి ప్రస్తావించబడింది. As you go, the Lord will give you these 4 things. ప్రభువు పని కొరకై నీ వెళుతున్నప్పుడు ఈ సంగతులన్నీ ప్రభువు నీతో ఉంచుతాడు. He will give you his authority, his power. ఈ 4 సంగతులు అనగా, 1, ఆయన తన అధికారాన్ని నీకు ఇస్తాడు. He will give you his presence. 2, ఆయన సన్నిధిని నీతో ఉంచుతాడు. He will give you his provisions. 3, నీకు అక్కరగా ఉన్న వాటిని వనరులను ఆయన అనుగ్రహిస్తాడు. He will give you his protection. 4, తన యొక్క భద్రతను నీకు అనుగ్రహిస్తాడు. So when the Lord said go, he also gave a promise with it, I will be with you. ప్రభువు మీరు ఈ పని కొరకై వెళ్ళండి అని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఈ వాగ్దానాలను కూడా ఇస్తూ ఉన్నాడు, నేను సదాకాలము మీతో ఉంటాను అని. What are you going to do with your vision? నీవు కలిగిన దర్శనముతో నీవేం చేయబోతూ ఉన్నావు? The Lord demands obedience in response to the vision he gives us. ఆ దర్శనము ద్వారా ప్రభువు ఏమి కోరుకుంటూ ఉన్నాడు అంటే, నీవు ఆయనకి విధేయుడుగా లోబడేవాడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. And finally, the Lord will honor you if you honor him. చివరిగా ప్రభువుని నీవు ఘనపరిస్తే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. In Hebrews chapter 6 and verse 10, we read this. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంగతిని మనం చదువుతాం. God is not unrighteous to forget your work and labor of love, which ye have shewed towards his name, in that ye have ministered to the saints and do minister. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిన ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. Whatever you do because of your love for the Lord will never forget that. He will reward you. ప్రభు ప్రేమను బట్టి నీవేమి చేసినా సరే దాన్ని ప్రభు మరిచిపోయేవాడు కాదు, దానికి ప్రభు బహుమానం ఇస్తాడు. What a wonderful Lord we have. ఎంత రమ్యమైన ప్రభువుని మనం కలిగి ఉన్నామో. If you honor God, God will honor you. ప్రభువుని నీవు ఘనపరిస్తే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. Yesterday I told you about my father. నిన్నటి దినాన మా తండ్రి గారి గురించి నేను మీకు తెలియచేశాను. How at the age of 18 he had to leave his home, his property, his house, his parents, everyone. 18 సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులను, బంధువులను, తన ఇంటిని, తన ఆస్తిని కూడా విడిచిపెట్టవలసి వచ్చింది. He said, I don't want the property that belongs to me in this house. అతడు అన్నాడు, నాకు సంబంధించిన
లేక నాకు రావలసిన ఆస్తి నాకు అక్కర్లేదు అన్నాడు. His people thought that he will become a beggar. వారేమనుకున్నారంటే బహుశా ఇతడు ఒక అడుక్కునేవాడుగా మారిపోతాడేమో అనుకున్నారు. But because he honored God, God honored him. అతడు ప్రభువుని ఘనపరిచాడు కాబట్టి మా తండ్రి గారిని ప్రభువు ఘనపరిచాడు. He served the Lord for more than 50 years. 50 సంవత్సరాలు పైగా He traveled to ప్రభువుని సేవించాడు. He traveled to different countries. వివిధ రకాలైన దేశాలు ఆయన ప్రభు పని కొరకై ప్రయాణాలు చేశాడు. He wrote commentaries to many books in the New Testament. కొత్త నిబంధనలో ఉన్న అనేక పుస్తకాల గురించిన వివరణ వ్యాఖ్యానం అతడు వ్రాశాడు. God honored him as one of the greatest Bible teachers in our midst. మా మధ్య ఒక గొప్ప బైబిల్ ఉపదేశకుడుగా మా తండ్రి గారిని దేవుడు ఘనపరిచాడు. 10 children were born to him. అతనికి 10 మంది కుమారులు జన్మించారు, లేక 10 మంది సంతానం. Many in his family, in the children, are serving the Lord. 10 మందిలో ఎక్కువ మంది పిల్లలు ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. God took care of all of us. మా అందరి గురించి ప్రభువే జాగ్రత్త వహించాడు. All his life he did not own anything. He lived in a rented house till he died. మా తండ్రి గారు జీవించినంత కాలం అతడు ఏమీ సంపాదించలేడు. అతను జీవించినంత కాలం అద్దె ఇంటిలోనే జీవించాడు. But just before he died, some of the assembly people, church people, in one place, they donated a house to him. ఆయన చనిపోయే కొద్ది దినాల ముందు ఒక సంఘస్థులు ఒక స్థలంలో ఒక ఇంటిని అతనికి వారు బహుకరించారు. We are living in that house. ఇప్పుడు ఆ ఇంటిలో మేము నివసిస్తూ ఉన్నాం. We lack nothing. దేవుడు మాకు ఏది ఆయన లేనట్లుగా చేయలేదు. He gave up everything for the Lord, and the Lord honored him. ప్రభు కొరకై ఆయన సమస్తము కలిగి ప్రభు కల్లో ప్రయాసపడ్డాడు. అందుచేత ప్రభు అతన్ని ఘనపరిచాడు. I want to encourage all of you. I think he left. He left, sir. In response to your vision, నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Yeah, carry on, sir. I'll translate till he in comes. response to your vision, you can pray. మీ యొక్క దర్శనానికి స్పందనగా మీరు ప్రార్థన చేయాలి. You can send others. మీరు ఇతరులను పంపగలగాలి, పంపడానికి సిద్ధపడాలి. You yourself can go. అంతేకాదు మీరు మీ మట్టుకు మీరు కూడా ప్రార్థన జాబుగా వెళ్ళాలి. You can also support or give to the work of the Lord. అంతేకాకుండా దేవుని పనికి మీరు ప్రోత్సాహం ఇవ్వాలి, కొంత కాను కూడా ఇవ్వచ్చు. And God will honor all those who honor him. ప్రభువుని గణపరిచే వారిని దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు. His power will be with you. ఆయన శక్తి నీతో ఉంటుంది. His presence will be with you. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. His provisions he will give you. ఆయన కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. And his protection he will give you. ఆయన భద్రత కూడా నీకు ఇస్తాడు. Serve the Lord gladly, and the Lord will take care of you. ప్రభువుని సంతోష హృదయంతో సేవించు, ప్రభువు నీ గురించి సమస్త భద్రత తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. May God bless these words to our hearts. ప్రభు మన హృదయాలకు ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. Thank you for the opportunity given to share God's word. దేవుని వాక్యం చెప్పినట్లు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. May God help all of us. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. Amen. ఆమేన్.